హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పండగలప్పుడు కానీ లేదా ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు కానీ ఎవరైనా ఈజీగా చేసుకోగలే 5 రకాల ప్రసాదాలు చూపించబోతున్నాను. ముందుగా కొబ్బరన్నం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక అరచెక్క కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీలో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసుకుని ఇలా పాలని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకోండి. ఇలా కొబ్బరి పాలు రెడీ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు రైస్ వేసుకోవాలి. రైస్ని 2 సార్లు శుభ్రంగా కడుగుకొని వాటర్ లేకుండా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో మనము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి ఇలా రైస్ని పొడి పొడిగా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. నేను రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూను ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ సన్నగా తరుగుకున్న అల్లం వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. కొంచెం అల్లం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ మినపగుళ్ళు కూడా వేసుకోండి. పప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 10-12 జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక 6-7 పచ్చిమిర్చి ఇలా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ టైంలోనే ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత చివరిగా 2 రెమ్మల కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి కూడా ఒక 1/2 కప్పు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపులో కూడా కొబ్బరి వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ రుచిగా ఉంటుంది. కొబ్బరి వేసుకున్నాక ఎక్కువ టైం ఫ్రై చేసుకోని అవసరం లేదు. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రైస్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు రైస్ని టాస్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రసాదాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంతేనండి, కమ్మనైన కొబ్బరన్నం చిటికలో రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రెండవ ప్రసాదం గారెలు. చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గారెల కోసం 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు. పప్పుని ఇప్పుడు ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని 4 లేదా 5 గంటలు నానబెట్టుకోవాలి. మీరు బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకోవాలనుకుంటే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. మీకు పొద్దున్నే కుదరదు అనుకుంటే ముందు రోజు నైటే మీరు పిండిని మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గారెలు వేసుకోవచ్చు. నేను 5 గంటలు నానబెట్టుకున్నాను. చూడండి, 5 గంటల తర్వాత పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పప్పుని శుభ్రంగా కడుగుకొని వాటర్ అన్నీ లేకుండా తీసేసుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం వాటర్ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గారెల పిండి గట్టిగానే ఉండాలి, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక 5-6 పచ్చిమిర్చి అలాగే 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని ఇలా క్రోస్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని గారెల పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కావాలంటే కరివేపాకు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిండి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. ఇప్పుడు గారెలు చేసుకోవడానికి ఏదైనా ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా గారెలు చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ వేడైందేమో చెక్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గారెల్ని 3 లేదా 4 కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. గారెలు వేయగానే కదపద్దు. ఒక 2-3 నిమిషాలు గారెలు కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు రెండో సైడ్ కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవటం వల్ల గారెలు లోపల కూడా కుక్ అయ్యి పిండి లేకుండా ఉంటుంది. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గారెలు తీసేసి మిగిలిన పిండితో కూడా ఇలా గారెల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ గారెల్ని ఎవరైనా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రసాదం మనం పూర్ణాలు. పిండి బయటికి రాకుండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ పూర్ణాలు పైన మీకు సాఫ్ట్గా రావాలి అంటే 1 కప్పు బియ్యానికి 1 కప్పు మినపప్పుని మీరు ముందు రోజే నానబెట్టుకోవాలి. వీటిని ఒక 4-5 గంటలను పూర్తిగా నానబెట్టుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఇలా గ్రైండర్లో వేసుకొని మెత్తని పిండిలాగా
బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోసపిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఓవర్ నైట్ బయట ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తగినన్న వాటర్ పోసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి. నానిన తర్వాత వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక కప్పు శనగపప్పుకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి పప్పు ఇలా మెత్తగా కుక్ అవ్వాలి. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ లేదా మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవాలి. లేదంటే మీరు మిక్సీలో వేసుకొని కోర్స్ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో ఒక 3/4 కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి నేను 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే బెల్లం క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. పప్పు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా బాగా ఉడికించుకోవాలి. ఇలా మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనిలోని 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పూర్ణం పిండిని మనము పూర్తిగా చల్లారనివ్వాలి. దానికోసం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 20 మినిట్స్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన సైజులో రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, దీనిలో ఒక చిటికెడు సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెల్లము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు పైన పిండి తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటుంది. పిండి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పూర్ణాలు బాగా క్రిస్పీగా కావాలి అంటే ఈ దోసపిండిని ఒక 2 అవర్స్ బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఓవర్ నైట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరీ లూజ్గా ఉంటే మీకు తోకల్లాగా వస్తాయి. అలాగే లోపల స్టఫ్ చేసుకున్న పిండి కూడా బయటకు వచ్చి ఆయిల్ అంతా పాడైపోతుంది. ఇప్పుడు ఒక బాల్ తీసుకొని ఇలా పిండిలో వేసుకొని పిండి మొత్తం బాల్కి కవర్ అయ్యేలాగా ఇలా కోట్ చేసుకోవాలి. మీరు దీన్ని డైరెక్ట్గా చేత్తో అయినా వేసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక స్పూన్ యూజ్ చేసి ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసుకోవటం వల్ల మీకు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే తోకలు అనేవి అసలు రావు. పిండి కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఇలా మీరు కడాయికి సరిపోయినన్ని పూర్ణం బూరెలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు, అలా అని మరీ తక్కువ హీట్ ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్ణాలు 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటితో కూడా పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో ఈజీగా మనము పూర్ణాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర మనం ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసే పులిహోరలా కాకుండా దీనిలో ఒక స్పెషల్ పొడి వేసుకొని చేస్తే మీకు టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ వచ్చేస్తుంది. అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా పులిహోర తయారు చేసుకోవడం కోసం 50 గ్రాముల చింతపండు తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళలో ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత ఇలా పులుసుని సపరేట్ చేసుకొని ఒక కడాయిలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు పలుచగా ఉంది కదా, ఇది కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చింతపండు పులుసుని ఓన్లీ పులిహోర కోసమే కదండి, కొంచెం ఎక్స్ట్రాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఒక 1/2 కేజీ రైస్ తీసుకున్నట్లయితే 50 గ్రాముల చింతపండు సరిపోతుంది. చింతపండు ఉండే పులుపుని బట్టి క్వాంటిటీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు పులుసు కొంచెం చిక్కగా అయ్యి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర కోసం రైస్ని కుక్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ ఇలా పొడిపొడిగా ఉండాలి పులిహోర కోసము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను రైస్ కుక్ చేసుకునేటప్పుడు పసుపు కానీ లేదా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు, ఓన్లీ ప్లెయిన్ రైసే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్లో 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనిలోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవటం వల్ల రైస్ పొడిపొడలాడుతూ ఉంటుంది, అలాగే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టుకొని మనం పులిహోరలో వేసుకోవడానికి ఒక స్పెషల్ పొడిని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 3-4 ఎండుమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారండి, మీకు కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇక్కడ నేనైతే జీలకర్ర వేయటం లేదు. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల ఆవపిండి చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూను పల్లీలు, ఇంకా 1 టీ స్పూను మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 నుంచి 20 జీడిపప్పును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం తరిగిన అల్లాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం తరుగు వేసుకోవటం వల్ల పులిహారకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 4-5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపులోనే చివరిగా కొంచెం బెల్లం కూడా వేసుకోవటం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే ఒక 3 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, పెప్పర్ పొడిని ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి అన్నం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే చింతపండు పులిహోరలో చివరిగా ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చివరిలో కొంచెం నిమ్మరసము, ఆవాలు, పెప్పర్ పౌడర్ చల్లకటం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తారండి? మరి మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఎంతో ఈజీగా చేసుకుని చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ప్రసాదాన్ని చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక 3/4 కప్పు రైస్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రసాదంలో పెసరపప్పుని బాగా వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా రైస్, పెసరపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం, పెసరపప్పుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దానిలో 2.5 కప్పుల వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మీకు టైం లేదంటే వెంటనే అయినా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత బియ్యాన్ని, పెసరపప్పుని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బియ్యము, పెసరపప్పు కలిపి 1 కప్ అయ్యాయి కాబట్టి 1 కప్పుకి 2.5 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత దీనిలో ఒక 15 నుంచి 20 జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. కావాలంటే కిస్మిస్, బాదం కూడా వేసుకోవచ్చు. ఇలా జీడిపప్పు దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనిలోని ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చక్కెర పొంగల్లో తప్పకుండా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటారండి. ఇవి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతో చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/4 కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా బెల్లంతోనే చేస్తున్నాను పొంగలి. మీరు కావాలంటే హాఫ్ బెల్లము, అలాగే హాఫ్ షుగర్తో చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక 1/4 కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత బెల్లాన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్యాన్ని క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లము ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత కొంచెం ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలో మనం కుక్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. తీగపాకం అలా ఏమీ రావాల్సిన అవసరం లేదండి. మీరు బెల్లాన్ని డైరెక్ట్గా రైస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం సిరప్ అంతా రైస్కి పట్టేలాగా ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మనం వేసిన బెల్లాన్ని అంతా రైస్ పీల్చుకొని ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే ఒక పించ్ ఆఫ్ పచ్చకర్పూరం కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే రుచికరమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. చూసారు కదండి, 5 రకాల ప్రసాదాలు ఎంతో ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు నా వీడియో నచ్చిందా? అయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.